ప్రకటన గ్రంథము 16:16లో తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ఈ వ్యక్తి ఎవరైతే దిగంబరుడుగా ఉన్నాడో సంచరిస్తూ ఉన్నాడట. ఆ యొక్క సంచరిస్తూ ఉన్న సమయంలో తనకు కూడా మరొక ఆలోచన వచ్చింది. తన యొక్క నేకెడ్నెస్ని ఎవరైనా చూస్తారేమో అని. ఖచ్చితంగా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు కనబడుతుంది, అందరూ చూస్తారు. దానిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు? మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకుంటున్నాడు చెదిరిపోకుండా. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున, దిగంబరుడిగా ఉండి సంచరించడం ఏంటి? తిరగవలసిన పని ఏంటి? అలా సంచరిస్తున్నాడు. అప్పుడు జనులు తన దిశములను చూతురేమో, ఖచ్చితంగా చూస్తారు. అప్పుడు వాడు మత్తులో నుంచి ఆ సంచరిస్తూనే ఉన్న సమయంలో మెలకువ లేని స్థితిలో ఉన్నాడు. మెలకుగా ఉండి మత్తు వీడి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ఇక్కడ సంచరించుట అనేది నిద్రల అవస్థలో ఉండి సంచరించలేడు కదా. అంటే వీడు సంచరిస్తున్నాడు కానీ తన స్థితిని గమనించని స్థితిలో, వస్త్రము లేని స్థితిలో వాడు తిరుగుతున్నాడన్న సంగతి కూడా గ్రహించని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇక గ్రహింపు వచ్చిన తర్వాత నిద్రపోకుండా మెలకుగా ఉన్నాడు. అప్పుడు వస్త్రము కప్పుకొని కాపాడుకుంటూ ఉన్నాడు. తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. He gathered them together into a place called 16వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి జరగబోతున్న, ఒక యుద్ధ పేరి మ్రోగబోతూ ఉన్న అర్మగెద్దోన్ అనే స్థలము ఉంది. అక్కడ He gathered them together into a place అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది.